హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వసు ఆకాశంలో చూస్తూ దేవేంద్ర భూషణ్ తో డిస్కషన్ పెడితే రిషి మా తాతని అది అడుగు ఇది అడుగు అని ఆట పట్టిస్తూ ఆడేసుకుంటాడు కదా. తర్వాత వసుని భోజనం తినమని రిషి అడుగుతూ ఉంటే వసు మాత్రం బెట్టు చేస్తూ ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు భోజనం చేయకపోతే నీకు తాతయ్య కనిపించారు, తాతయ్య నీతో మాట్లాడారు అని ఫోన్ చేసి చెప్పి అందరినీ పైకి పిలిపిస్తాను అని అంటాడు రిషి. ఏంటి బెదిరిస్తున్నారు? బెదిరిస్తే తినేస్తా అనుకున్నారా? అస్సలు తినను అని అంటుంది వాసు. సరే అయితే నువ్వు తినకు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత నువ్వేం సమాధానం చెప్తావో నేను చూస్తాను అని రిషి ఫోన్ తీసుకుని డయల్ చేయబోతూ ఉంటాడు మహేంద్రకి. వసు ఫోన్ లాక్కుని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇలా బెదిరించడం ఏం బాలేదు అని అంటుంది వసు. మరి నువ్వు భోజనం తినకుండా ఇలా బెట్టు చేయడం బాగుందా అని అంటాడు రిషి. సరే, మీరు ఇంతలా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఒక కండిషన్, ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను భోజనం తింటాను, లేకపోతే తినను అని అంటుంది వసు. అబ్బో, కండిషనా? మళ్ళీ మాకు ఈ బంపర్ ఆఫర్స్ కూడానా అని అంటాడు రిషి. హా, ఆఫర్ ఇస్తున్నాను, ఎస్ చెప్తారు నో చెప్తారు మీ ఇష్టం అని అంటుంది వసు. సరే, ఏంటా కండిషన్ చెప్పు అని అంటాడు రిషి. ఇప్పుడు నన్ను బయటికి తీసుకువెళ్తేనే నేను భోజనం తింటాను, లేకపోతే తినను అని అంటుంది వసు. ఇప్పుడా? ఈ టైంలోనా? అది అర్ధరాత్రి. పొరపాటు నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే సమాధానం ఏం చెప్పాలి అని అంటాడు రిషి. అవన్నీ నాకు తెలియదు, మీరు తీసుకువెళ్తారా తీసుకువెళ్ళరా అని అంటుంది వాసు. రిషి ఆలోచిస్తూ ఉంటాడు. హా, అక్కర్లేదులేండి, ఇంత ఆలోచిస్తున్నారంటేనే అర్థమైంది మీరు తీసుకువెళ్లారని. ఆ భోజనం తీసుకుని కిందికి వెళ్ళండి, ప్రశాంతంగా కొంతసేపు ఇక్కడే ఉండి నేను వస్తాను అని అంటుంది వాసు. ఏం చేస్తావు ఇక్కడుండి? తాతయ్యతో మాట్లాడతావా అని అంటాడు రిషి. వసు కోపంగా చూస్తూ ఉంటుంది రిషి వంక. రిషి నవ్వుతూ సరే తీసుకువెళ్తాను, ముందు భోజనం చెయ్యి అని అంటాడు. లేదు, భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి అయింది కదా, ఇప్పుడెక్కడికి వెళ్తాము, పెద్దమ్మ వాళ్ళు చూస్తే బాగోదు అని చెప్పి నా చేత భోజనం చేయించి మీ పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారు అంతే కదా అని అంటుంది వసు. అదేమీ కాదు, నిజంగా తీసుకువెళ్తాను, నేను మాట ఇచ్చానంటే మాటే కదా, నీకు తెలుసు కదా అని అంటాడు రిషి. నిజంగానా? నమ్మొచ్చా అని అంటుంది రిషి కళ్ళలోకి చూస్తూ. నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టం, నేను చెప్పినట్టు నువ్వు భోజనం చేయి, నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అని రిషి టేబుల్ పైన ఉన్న భోజనం ప్లేట్ ని తన చేతుల్లోకి తీసుకుని అన్నం కలిపి వసుకి ముద్ద పెడుతూ ఉంటాడు. రిషి కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూస్తూ వసు రిషి భోజనం తినిపిస్తూ ఉంటే వసు తింటూ ఉంటుంది. కొంచెం తిన్నాక ఇంకో చాలు అని అంటుంది. హే, ఎంత తిన్నావు? కొంచెమే కదా, ఇంకొక ముద్ద తిను అని ఇంకొక ముద్ద తినిపిస్తాడు రిషి. చాలు సార్, ఇంకా నేను తినలేను అని మారం చేస్తూ ఉంటుంది వాసు. అలా అంటే ఎలా? ఆకలిస్తుందమ్మా, ప్లీజ్ ఇంకొక ముద్ద తినవా అని బ్రతిమాలుతూ వసుని బుజ్జగిస్తూ తినిపిస్తూ ఉంటాడు రిషి. వసు మేడం గారు బెట్టు చేస్తూ మారం చేస్తూ రిషి ముద్దలు కలిపి నోట్లో పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. అలా భోజనం తినిపించిన తర్వాత రిషి వసుకి మంచినీళ్ళ గ్లాస్ ని అందిస్తాడు. వసు వాటర్ తాగి గ్లాస్ ని టేబుల్ పైన పెట్టి మీరు చెప్పినట్టు నేను భోజనం చేశాను, ఇప్పుడు మీరు నాకు మాట ఇచ్చారు కదా, బయటకు తీసుకువెళ్ళండి అని అంటుంది వసు. ఏంటి నువ్వెక్కడ తిన్నావు? నేను కదా తినిపించింది అని అంటారు రిషి. వసు స్టన్ అయిపోయి రిషి వంక చూస్తూ అంటే అని అంటుంది వసు. అవును, నువ్వు గెస్ చేసింది కరెక్టే అని అంటాడు రిషి నవ్వుతూ. చీటింగ్ ఇది అని అంటుంది వసు. అబ్బా, చీటింగా? నేను నువ్వు తింటే బయటకు తీసుకువెళ్తాను అని చెప్పాను, కానీ నువ్వేం చేసావు? నేనే తినిపించేలా చేసావు, కాబట్టి నేను తినిపిస్తే నువ్వెలా తిన్నట్టు? నేను తినిపించినట్టు కదా అని అంటాడు రిషి. మీరు తినిపించిన తిన్నది నేనే కదా అని అంటుంది వాసు. నేను నువ్వు తింటేనే నేను బయటకు తీసుకువెళ్తానన్నాను కదా అని అంటాడు రిషి. ఏదో ప్రేమతో తినిపిస్తున్నారేమో అనుకున్నాను, మనసులో ఇంత ప్లాన్ వేసుకుని నాకు భోజనం తినిపించి ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారా అని అంటుంది వాసు. రిషి నవ్వుతూ ఇప్పుడు చెప్పు, బయటకు తీసుకువెళ్ళకపోతే ఏం చేస్తావు? మళ్ళీ మా తాతయ్యని పిలిచి తాతయ్యకి కంప్లైంట్ చేస్తావా ఏంటి
అని అంటాడు. ఖచ్చితంగా పిలుస్తాను, ఖచ్చితంగా ఈసారి తాతయ్య గారు వస్తారు. ఇందాకంటే జోక్ చేశాను, ఇప్పుడు నేను పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. పిలమంటారా? మీ మీద కంప్లైంట్ చేస్తాను నిజంగానే అని అంటుంది వాసు. హా, పిలు అని రిషి నవ్వుకుంటూ ఉంటాడు. తాతయ్య గారు, దేవేంద్ర భూషణ్ తాతయ్య, ఎక్కడున్నారు మీరు? అర్జెంటుగా నాకు కనిపించండి. మీ మనవుడు రిషేంద్ర భూషణ్ నాకు మాటిచ్చి ఇప్పుడు నెరవేర్చనంటున్నారు, మీరే న్యాయం తీర్చాలి నాకు అని అంటూ ఉంటుంది ఆకాశంలోకి చూస్తూ. అబ్బా, తీసుకువెళ్తానులేవే, ఏదో సరదాగా ఆట పట్టించడానికి అన్నాను అని అంటారు రిషి. హా, అలా రండి దారికి మరి అని అంటుంది వాసు. అంతలో ఆకాశంలో ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అమ్మా వసుధారా అని పిలుస్తూ ఉంటుంది. వసుధారకి షాకింగ్ గా అనిపించి నన్నెవరో పిలుస్తున్నారే అని ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది. వసు అక్కడున్న ఆకారాన్ని చూసి షాక్ అయిపోయి రిషిని గట్టిగా పట్టుకుని, సార్ అక్కడ ఏదో కనిపిస్తుంది, పైన ఆకాశంలో ఏదో మనిషాకారం కనిపిస్తుంది సార్ అని చెప్తూ ఉంటుంది. ఆకారం లేదు, ఏమి లేదు, పద బయటికి వెళ్దామన్నావు కదా అని అంటాడు రిషి. లేదు సార్, వసుధార అని ఆకాశంలో నుండి నాకు వినిపిస్తుంది సార్, మీకేం వినిపించడం లేదా అని అంటుంది వసు. నాకేం వినిపించడం లేదే, నాకు వినిపించకుండా నీకెలా వినిపిస్తుంది అని అంటాడు రిషి. ఏమో సార్, నాకు భయంగా ఉంది సార్ అని ఆకాశంలోకి చూస్తూ రిషిని గట్టిగా పట్టుకుని చెప్తూ ఉంటుంది వసు. ఏంటమ్మా వసుధారా, ఇప్పుడే కదా దేవేంద్ర భూషణ్ తాతయ్య అని పిలిచా, ఇప్పుడెందుకు భయపడుతున్నావు? నేనేనమ్మా దేవేంద్ర భూషణ్ని అని అంటూ ఉంటుంది శబ్దం. ఆ, దేవేంద్ర భూషణ్ తాతయ్య మీరా అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ. వసు అలా అనేసరికి రిషి కూడా ఆశ్చర్యపోతూ వసు వంక చూస్తూ ఉంటాడు. సార్, మీ తాతయ్య అంట సార్ అని వసు రిషిని పట్టుకుని గట్టిగా భయపడుతూ ఉంటుంది. ఏ, భయపడకు, ఎందుకు భయపడుతున్నావు? తాతయ్య నీకు స్పష్టంగా కనిపిస్తున్నారా అని అంటాడు రిషి. స్పష్టంగా కనిపించడం లేదు గాని స్పష్టంగా వినిపిస్తుంది సార్ అని అంటుంది వసు. సార్, నాకు డౌట్ వచ్చింది, తాతయ్య గారిని అడుగుతాను ఉండండి. తాతయ్య గారు, మీకు నా పేరు ఎలా తెలుసు అని అంటుంది వసు. రిషి వసు వంక ఆశ్చర్యంగా చూస్తూ, హే నిజం చెప్పు, నిజంగానే తాతయ్య వాయిస్ నీకు వినిపిస్తుందా, లేకపోతే ఇందాకట్లాగా కావాలని చేస్తున్నావా అని అంటాడు. లేదు సార్, నేను నిజంగానే చెప్తున్నాను, తాతయ్య గారు నాతో మాట్లాడుతున్నారు సార్, వాయిస్ వినిపిస్తుంది, ఒక వెలుగులా కనిపిస్తుంది, స్పష్టమైన ఆకారం ఏం కనిపించడం లేదు కానీ అని అంటుంది వసు. అవునా, మరైతే ఆ వాయిస్ నాకు కూడా వినాలంటే ఏం చేయాలో తాతయ్యని అడుగు అని అంటాడు రిషి. సరే అడుగుతానుండండి, ముందు నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు తాతయ్య. చెప్పండి తాతయ్య, మీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. పిచ్చి తల్లి, పైనుండి అంతా చూస్తూనే ఉంటాము, నీ పేరు నీకు తెలియకుండా ఉంటుందా అని అంటారు దేవేంద్ర భూషణ్ ఆత్మ. అవునా, మీకు అన్నీ తెలుసా తాతయ్య, అన్నీ చూస్తున్నారా అని అంటూ ఉంటుంది వసు. అంతలో రిషి వసు వంక చూస్తూ, నిజంగానే తాతయ్య మాట్లాడుతున్నారా, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇందాక సరదాగా చూసింది, ఇప్పుడు నిజంగా మాట్లాడుతున్నారు అంటుంది. నిజంగా తాతయ్యతో మాట్లాడుతుందా, మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. తాతయ్య, మీ మనవడు కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు, ఎలా, ఏం చేస్తే మీ వాయిస్ మీ మనవడికి కూడా వినిపిస్తుంది, ఇప్పుడు నా ఒక్కదానికి వినిపిస్తుంది కదా అని అడుగుతూ ఉంటుంది వసు. ఆ మాటలు విని రిషి కన్ఫర్మ్ గా తాతయ్యతో మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. అంతలో దేవేంద్ర భూషణ్ ఆత్మ, రిషిని కూడా నన్ను పిలవమని చెప్పమ్మా, అప్పుడు నా వాయిస్ తనకు కూడా వినిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. సార్, మీ తాతయ్య గారిని మీరు కూడా అంట పిలవండి, అప్పుడు మీకు కూడా వినిపిస్తుందంట అని చెప్తుంది వసు. అవునా అని, ఇది నిజమా అబద్ధమా, నన్ను ఏమైనా ఫోన్ చేయాలని ఫిక్స్ అయిందా ఏంటి అని కన్ఫ్యూజింగ్ గా ఆలోచిస్తూ రిషి దేవేంద్ర భూషణ్ తాతయ్య అని పిలుస్తాడు. అంతలో ఆకాశంలో ఒక వెలుగు కనిపిస్తుంది, శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది రిషికి. నాన్న రిషి అనే శబ్దం వినిపిస్తుంది. ఇంకా రిషి వసు వంక చూసి ఆశ్చర్యపోతూ తాతయ్య అని అంటాడు. దుర్మార్గుడా, దుష్టుడా అని తిడుతూ ఉంటాడు దేవేంద్ర భూషణ్. నేనేం చేశాను తాతయ్య, నన్నెందుకు తిడుతున్నారు
అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. నా మనవరాలు వసుధారాని బయటకు తీసుకువెళ్తానని నమ్మించి భోజనం తినిపించి ఇప్పుడేమో తీసుకువెళ్ళను అంటావా? మరి నువ్వు దుర్మార్గుడు కాదా అని అంటాడు దేవేంద్ర భూషణ్. తాతయ్య ఏంటి అప్పుడే నువ్వు మనవరాలు పార్టీనా అని అంటాడు రిషి. అలా అడగండి తాతయ్య అని వసు ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బో తాతయ్యని బదే బుట్టలో వేసుకున్నావే అని అంటూ ఉంటాడు రిషి. నోరు ముయ్యరా అని అంటాడు దేవేంద్ర భూషణ్. రిషి షాకింగ్ గా పైకి చూస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అసలు నన్ను ఎవరైనా సరే పిలిచారా? నా మనవరాలు వసుధారా నన్ను ఫస్ట్ టైం పిలిచింది. ఎప్పుడైనా ఎవరైనా నోరారా పిలుస్తారేమో వాళ్ళతో మాట్లాడదామని ఎంత ఎదురు చూస్తున్నాను. ఇన్ని సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాలలో ఎవ్వరూ పిలవలేదు. మీరెవ్వరూ చేయని పనిని నా మనవరాలు వసుధారా చేసిందిరా. నా మనవరాల్ని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోను అని అంటాడు దేవేంద్ర భూషణ్. తాతయ్య పిలిస్తే మీరు ఇలా వస్తారని తెలీదు, లేకపోతే ఎప్పుడో పిలిచేవాణ్ణి అని అంటాడు రిషి. తెలియకపోయినా నా మనవరాలు పిలిచిందిరా, అదిరా నా మనవరాలు వసుధారా గొప్పతనం అని అంటాడు దేవేంద్ర భూషణ్. వసు తాతయ్య గారు మీరు ఎప్పుడు పిలిచినా ఇలానే వస్తారా అని అడుగుతుంది. నీకు ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలువమ్మా, నేను పర్మిషన్ తీసుకుని వచ్చి నీతో నేను మాట్లాడతాను. నువ్వు పిలవగానే మీ అమ్మమ్మ కూడా వసుధారా పిలిచింది, ఏ అవసరం ఉందో ఏంటో అని స్వర్గలోకంలో అందరితో మాట్లాడి పర్మిషన్ వచ్చేలా చేసింది. మీ అమ్మమ్మ గొడవ పడి రచ్చ చేసి మరి నన్ను పంపించింది అని చెప్తూ ఉంటాడు దేవేంద్ర భూషణ్ వసుకి. రిషి ఆశ్చర్యపోతూ ఏంటి రచ్చ చేసి మరి పంపించిందా? అంటే నానమ్మ కూడా వసుధారా అంటే ఇష్టమా? ఆవిడ కూడా ఈవిడ ఫ్యానేనా అని అంటూ ఉంటాడు. అవునరా, పైనుంచి మేము అన్ని చూస్తూనే ఉన్నాం. నీ కోసం వసుధారా ఎంత చేసింది, నీ ప్రేమ కోసం ఎంత సాహసం చేసింది అన్ని చూస్తూనే ఉన్నాము. ఈ రోజుల్లో ఇంతగా ప్రేమించే భార్య దొరకడం మన రిషేంద్ర భూషణ్ చేసుకున్న అదృష్టం అని వసుధారా గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది స్వర్గలోకంలో అందరికీ మీ నానమ్మ అని చెప్తూ ఉంటాడు దేవేంద్ర భూషణ్. ఏంటి ఈవిడ ఘనత అక్కడ కూడా ప్రసిద్ధి చెందిందా అని అంటాడు రిషి. వేటకారం ఆపరా, అమ్మాయిని బాగా చూసుకో, బాధ పెట్టావంటే కర్రతో కొడతాను అని అంటాడు దేవేంద్ర భూషణ్. సరే సరే సరదాగా అన్నానులే తాతయ్య, కోపం తెచ్చుకోకు. ఈసారి వచ్చేటప్పుడు నానమ్మను కూడా తీసుకురా తాతయ్య, నానమ్మను కూడా చూడాలనుంది, నానమ్మతో కూడా మాట్లాడాలనుంది అని అంటూ ఉంటాడు రిషి. ఆహా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పిలవలేదు కానీ చూడాలనుంది మాట్లాడాలనుంది అని ఏమి కబుర్లు చెబుతున్నావురా అని అంటాడు దేవేంద్ర భూషణ్. హా మార్కులు కొట్టేశావుగా తాతయ్య దగ్గర అని అంటాడు రిషి వసుతో. తాతయ్య చూడండి తిడుతున్నారు మీ మనవడు అని చెప్తూ ఉంటుంది వసు దేవేంద్ర భూషణ్ తో. రే అని అంటాడు దేవేంద్ర భూషణ్. ఏం లేదు తాతయ్య పొగుడుతున్నాను అంతే అని అంటాడు రిషి. బాగా చూసుకోరా, అమ్మాయిని బాధ పెట్టుకో. సరే మళ్ళీ వస్తాను, మళ్ళీ మీకు తీరికున్నప్పుడు పిలవండి, వచ్చి కబుర్లు చెప్తాను అంటాడు దేవేంద్ర భూషణ్. సరే తాతయ్య బాయ్ తాతయ్య అని ఇద్దరు కూడా దేవేంద్ర భూషణ్ కి బాయ్ చెప్పేస్తారు. దేవేంద్ర భూషణ్ మాయమైపోతాడు. ఇంకా వసు రిషి వంక చూస్తూ ఇప్పుడు బయటికి వెళ్దామా అని అంటుంది. వెళ్దాం, లేకపోతే ఊరుకుంటావా అని అంటాడు. దేవేంద్ర భూషణ్ క్యారెక్టర్ ని ఫన్ కోసం తీసుకొచ్చాను, ఫన్ గానే తీసుకోండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి ఇమాజినరీ స్టోరీస్ ఇష్టపడేవారు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.